హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మోహనాస్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో పైథాన్ ఫస్ట్ ప్రోగ్రామ్ అనేది చూద్దాము. దీనికోసం మనం అనకొండ కానీ జూపిటర్ ఇలాంటివి ఐడీస్ కూడా మనం ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేకుండా జస్ట్ ఇంటర్నెట్ కనెక్షన్తో గూగుల్లో వెళ్ళి మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. దానికోసం ఈ టిప్ ఏంటంటే ఆన్లైన్ ఫస్ట్ మనం గూగుల్ ఓపెన్ చేసి క్రోమ్ బ్రౌజర్ ఆన్లైన్ పైథాన్ కంపైలర్ అని మనం టైప్ చేసి వచ్చిన లింక్ని ఫస్ట్ వచ్చిన ఏదో లింక్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ బేసిక్ ప్రింట్ అనే సింటాక్స్ మనకి కనిపిస్తుంది. మనం రన్ చేస్తే ఇది హలో వరల్డ్ ఇలా చూపిస్తుంది. మనం ఇదంతా రిమూవ్ చేయొచ్చు ఆర్ కామెంట్ కూడా చేయొచ్చు. కామెంట్ చేస్తే మనం రన్ చేసినప్పుడు ఇవేమి ఎగ్జిక్యూట్ అవ్వదని మనం ప్రీవియస్ వీడియోస్లో చూసాము. సో మనం ఈరోజు ఈ వీడియోలో ఎడిషన్ ఆఫ్ ఎడిషన్ ఆఫ్ టూ నెంబర్స్ యూజింగ్ యూజర్ ఇన్పుట్ అంటే ఏంటంటే ఎడిషన్ ఆఫ్ టూ నెంబర్స్, ఒక టూ నెంబర్స్ని తీసుకొని వాటి ఎడిషన్ యూజర్ ఇచ్చే ఇన్పుట్ ప్రకారం తీసుకోవాలన్నమాట. యూజర్ ఇన్పుట్ అంటే ఏంటంటే ఎవరైతే ట్రై చేస్తున్నారో వాళ్ళకి నచ్చిన నెంబర్స్ని అనేది ఇన్పుట్గా ఇవ్వచ్చు. అది ఏ విధంగానో చూద్దాం. ఫస్ట్ యూజర్ దగ్గర నుంచి మనం ఇన్పుట్ తీసుకోవాలంటే ఇన్పుట్ ఫంక్షన్ని యూజ్ చేయాలన్నమాట. సో మనం దానికోసం ఏ అనే ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకుందాము. ఎప్పుడు కూడా యూజర్ ఇచ్చే ఇన్పుట్ స్ట్రింగ్ ఫార్మాట్లో ఉంటుంది కాబట్టి మనం దాన్ని ఇప్పుడు నెంబర్స్ అనేవి మనకి ఇంటీజర్ ఫామ్లో ఉంటాయి కదా, ఇంటీజర్ టైప్ కదా, కాబట్టి మనం ఫస్ట్ ఇంట్ ఆఫ్ ఇన్పుట్ అని ఇచ్చి దీంట్లో ఎంటర్ ఫస్ట్ నెంబర్ అని చెప్పి ఇద్దాం. నెక్స్ట్ బి అనే వేరియబుల్ క్రియేట్ చేసుకున్నాము. నెక్స్ట్ సెకండ్ వన్ కూడా ఇంటీజరే కాబట్టి ఈ విధంగా తీసుకొని ఎంటర్ సెకండ్ నెంబర్ అని చెప్పి ఇప్పుడు మనకి టూ వేరియబుల్స్ ఉన్నాయి, టూ ఇన్పుట్స్. ఇక్కడ ఒక నెంబర్ ఇచ్చాము, ఇక్కడ ఒక నెంబర్ ఇచ్చాము. నెక్స్ట్ ఏం చేయాలి? ఈ రెండింటిని అడిషన్ చేయాలి. సో అడిషన్ ఈజ్ ఈక్వల్ టు ఇది ఒక వేరియబుల్. సో మనం ఏ ప్లస్ బి డైరెక్ట్గా చేసేసి దీన్ని ప్రింట్ చేసుకుందాం. ప్రింట్ ఆఫ్ అని చెప్పి మనకి ఏంటి అవుట్పుట్లో మనకి అక్కడ ఏం జరుగుతుంది అనేది తెలియాలి కాబట్టి మనం ఇప్పుడు ఏం చేసాము, ఎడిషన్ చేసాము కాబట్టి ఎడిషన్ ఆఫ్ ఏ అండ్ బి ఈజ్ అని రాసి ఇప్పుడు మనకు వచ్చే అవుట్పుట్ని ఇక్కడ ఇవ్వాలన్నమాట. మన అవుట్పుట్ని ఎందులో స్టోర్ చేసుకున్నాము? ఎడిషన్ అనే వేరియబుల్లో స్టోర్ చేసుకున్నాము. సో మనం దీన్ని ఈ విధంగా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. సో మనం దీన్ని రన్ చేసి చూద్దాము. ఎంటర్ ఫస్ట్ నెంబర్ అన్నాడు, 10 ఇచ్చాను, ఎంటర్ కొట్టాను. మళ్ళీ సెకండ్ నెంబర్ ఎంటర్ చేయమంటుంది, 20 ఇచ్చాను. ఎడిషన్ ఆఫ్ ఏ అండ్ బి ఈజ్ 30, అంతే కదా. 20 + 10 30. సో ఈ విధంగా మనం సబ్ట్రాక్షన్ని, మల్టిప్లికేషన్ని, డివిజన్ని కూడా ట్రై చేయొచ్చు. ఈ వీడియో మీకు ఒక రిఫరెన్స్ లాగా ఉంటుంది. సో మనం a - b, a × b, a డివైడెడ్ బై బిని మీరు ట్రై చేసి కామెంట్లో కోడ్ని ఎగ్జిక్యూట్ అయిన ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేశారనేది మీరు కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ కూడా వస్తాయి. ఈ విధంగా మీరు ఒక క్వశ్చన్ని సాల్వ్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.